RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కూటమి ప్రభుత్వం వచ్చాక దాడులు పెరిగాయని, రాష్ట్రంలో హింస పెరిగిందని, రాష్ట్రం రావణ కాష్టంగా మారినట్టు ప్రభుత్వం మారినంత మాత్రాన చట్టాలు ప్రజాస్వామ్య విలువలు మారవని, ఉచిత ఇసుక హామీ కేవలం పేరుకు మాత్రమే అని, వైసీపీ ప్రభుత్వ హయాంలో కన్నా ప్రస్తుతం ఇసుక రేటు అధికమని, వైసీపీకి అండగా 40% ప్రజలు ఉన్నారని, వైసీపీ గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పి రాజన్నధర మాట్లాడుతూ ఓడిపోయామని డీలా పడకుండా ప్రజాపక్షంగా అలుపెరగని పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకు రావాలని కోరారు. వైసీపీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డప్ప గారు మాజీ ఎంపీ, ఒక దళిత ఎంపీ. ఇదా మీరు చేసేది? దళితులము దొరికామా? మాకందరికి భయంగా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. గవర్నర్ గారు కూడా లేఖ రాయండి, భారత రాష్ట్రపతి గారు కూడా రాయండి, రేపు శాసనసభలో కూడా చెప్పండి, మన ఎంపీల చేత కూడా అడిగించండి. ఇక్కడ జరుగుతున్న ఘోరాలు, నేరాలు, అఘాయిత్యాలు, హత్యలు, మానాలు, మట్టభంగాలు ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి వెళ్ళేటట్టు చేయాలని, ప్రజలందరికీ మేలు జరిగేటట్టు, మంచి జరిగేటట్టు కనీసం పవన్ కళ్యాణ్ గారిని చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు చెప్పినా, లోకేష్ చెప్పిన ఉపయోగం ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్తున్నామంటే ఆయనకు సినిమా చేస్తే 100 కోట్లు వస్తుంది. దాన్ని ఎదుర్చిపెట్టేసి వచ్చారు కాబట్టి ప్రజల కోసం మంచి చేస్తారని ఒక నమ్మకం ఆయన మీద ఉంది కొంతవరకు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాం, చంద్రబాబు చెప్పినా జరగదు. లోకేష్ ఇదేనా ప్రజా పరిపాలన, ఇదేనా పద్ధతి? మేము అప్పటికి వెళ్ళేమో అంటున్నాను. మేము మీటింగ్కే పరిమితం అయ్యాం. మా సర్పంచులు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా కౌన్సిలర్లు కానీ ఇప్పుడు అడగలేదు, మా వాలంటీర్లే వెళ్ళలేదు. ఇప్పుడు అధికారులు తీసుకుని అధికారులకు వెళ్ళమని చెప్పండి, మీరెందుకు? అందువల్ల మంచి పరిపాలన చేసి అభివృద్ధి చేయమని చెప్తున్నాం. 4 నెలల టైం అడిగారట. 4 నెలలు కదా, 6 నెలలు టైం ఇస్తామని మేమే చెప్తున్నాం. అభివృద్ధి చేసి చూపిస్తాం, 4 నెలలు టైం ఇవ్వమని నేను ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా మా విలేకరి మిత్రులు 4 నెలలకు 6 నెలలు మేము ఇస్తున్నాం. మనం చాలా రోజులు చెప్తున్నాం, కానీ ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడుతున్నారు అందరినీ కూడా. మీరు చూడండి, ఏ మీడియా చూడండి, ఎలక్ట్రానిక్ మీడియా చూస్తారా, ప్రింట్ మీడియా చూస్తారా, సోషల్ మీడియా చూస్తారా, ఇన్స్టాగ్రామ్ చూస్తారా, ఫేస్బుక్లో చూస్తారా, ట్విట్టర్లో చూస్తారా, ఫేస్బుక్లో మామూలుగా వాట్సాప్లో చూస్తారా, ఎక్కడ చూస్తేనే ఆలోచన కలిగించి ఓటేసే ఓటరు ఆలోచన కలిగించేటప్పుడు మీరు ఏదైతే మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో పెట్టాల్సింది. ఈరోజు ఇసుకని చెప్పారు. ఈరోజు ఒకసారి వెళ్ళండి, గత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఖరీదు ఎంత, ఇవాళ సాలూరులో ట్రాక్టర్ ఖరీదు ఎంత ఇస్తా. మీరు దానికి ఏవో రకరకాల భాషలు చెప్తున్నారు. గత ప్రభుత్వం వచ్చి కాంట్రాక్ట్ పిలిచిందేనో లేకపోయినో, మీరు ఇవాళ అవన్నీ పక్కన పెట్టి మీరు ఉచిత ఇసుక అని చెప్పి విధానం అన్నారు. ఈ విధానం ఉచిత ఇసుక విధానంలో ఈ కార్యక్రమంలో ఉచిత ఇసుక అంటే ప్రజలందరూ కూడా సరేనే నేను పార్టీకి ఇస్తుంది కాబట్టి నేను ఏమైనా